పొలాలు అన్ని అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కురు సార్. ఇప్పుడు వెళ్ళామంటే ఎట్లా వెళ్తారు? ఇప్పుడు ఇంట్లో పానాలు బాగాలేని ఉన్నారు, ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడ పోయి ఉంటే మధ్యలో హాస్పిటల్ లేవు, ఎక్కడ పోయి చూపించుకుంటారు? అంత దూరాన్ని ఇస్తే మా ఇల్లు మాకే కావాలి. ఇవాళ వెళ్ళగొట్టే మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ ఇల్లు కూలగొట్టి మమ్మల్ని అటు చంపినాక ఇల్లు కూలగొట్టాలి. ఇప్పుడు మూసి సుందరీకరణ చేస్తే మీ అందరికి ఉపాధి కలుగుతుంది అని చెప్తారు. అవసరం లేదు మాకు, ఇదే సార్, మాకు ఇదే ఆనందం, ఇదే మాకు అన్ని ఇవే, మాకు ఏదొద్దు, మాకు ఇవి ఉండే ఇల్లు ఉంచితే చాలు. మాకు అయినా ఇక్కడ నుండి ఖాళీ చేపించి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు, మరి తీసుకోవచ్చు కదా? మాకు అవసరం లేదా డబుల్ బెడ్రూమ్, మాకు వద్దు. అక్కడ ఎక్కడన్నా పోయి అడవిలా పానాలు బాగాలేవు, అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి ఎంత దూరం వెళ్తామండి మేము? ఇక్కడ దగ్గర మాకు హాస్పిటల్ ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ప్రాణాలు పోతాయి. మధ్యలో స్కూల్ ఉన్నాయి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు, మేము బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? బయటికి మేము వెళ్ళాము. ఫస్ట్ ఆయన వెళ్ళడం, ఆయన ఇంట్లో ఉన్న ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాక మేము కూడా వెళ్తాం. అట్లనే మేము వెళ్ళాం. ఇంట్లో అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రజాపాలన అనుకొని చెప్పేసి వచ్చింది, తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా. అవసరం లేదు, అసలు వచ్చిండు మనిషికి మనశాంతి లేకుండా చేసిండు. దొంగల పాలన రామరాసుడు వచ్చిండు కిందికి. ఇప్పుడు అసలు లేదు, నెల రోజులు కంటికి నిద్ర లేదు మాకు. ఇక్కడ అన్నం తింటలేము మేము, పానాలు బాగాలేవు. వెళ్ళిపోవాలంటే బయట మాకు కిరాయికి ఇచ్చేటోళ్ళు కూడా ఎవరు ఇయ్యారు. మాకు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, మాకు పానం బాగాలేదు. ఎవరైనా కిరాయికి వీళ్ళు ఏం కష్టం తెచ్చి కడతారు? వీళ్ళు కిరాయి కూడా మాకు ఎవరు ఇయ్యారు. మేము వెళ్ళాం బయటికి. ఆయనకి ఇల్లు కూలగొట్టాలంటే మమ్మల్ని చంపినాక ఇల్లు కూలగొట్టాలి. బుల్డోజర్లు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి సంబంధించి, ఆర్బీఎక్స్ వేస్తా ఉన్నారు, ఏం చెప్తారు? వాని ఇంటి మీద బుల్డోజర్లు పెట్టుకొని మా ఇంటి మీదకి రమ్మనండి. బుల్డోజర్లు తీసుకొని వాడు కాకపోతే ఇంకొకటి ఇది అంటున్నాను, నేను ఒక వీడియో చూసినాను. ఆ వీడియో కేసీఆర్ గారిని బట్టలు కూడా తీసి కొడతా అన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఆయనను ఏ పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా, ఏ మిలిటరీ ప్రొటెక్షన్ లేకుండా, ఏది లేకుండా రమ్మనండి. కేసీఆర్ గారిని బట్టలు కూడా తీసుకొడతాడా, ఈయనని బట్టలు కూడా తీసుకొడతారా రేవంత్ గారిని తెలుస్తుంది. అంత ధైర్యం ఉన్న మొగాడివి అయితే, ఇందాక కేసీఆర్ అది కేటీఆర్ కూడా అన్నారు, అంత మొనగాడివి అయితే పబ్లిక్ లకు వచ్చి మాట్లాడు. నీకు అసలు ఆ ధైర్యమే లేదు. ఇంత వీడియోలు, ఇంత మీడియా జరుగుతున్నది కదా, ఒక్క రోజన్నా అసలు ప్రెస్ మీట్ పెట్టిన వారా? వేస్ట్, నువ్వు వేస్ట్ కాదు అంటే వరెస్ట్. అదేదో నక్క అది ఏమంటారు, అది ఆ కుక్కను చూసి వాత పెట్టుకున్నట్టు అయిపోయింది నీ బతుకు. కాకపోతే అది ఏ లక్కులో ఎట్లా వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినావో కానీ అసలు అది నువ్వు వేస్ట్. ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలివి లేదు. ఈ వేస్ట్ అసలు ఎంచుకోనికి అసలు ఇంకా మీ దాంట్లో ఎవరు లేరా? ఈ చెత్త ఉన్నాడా? ఈ చెత్త వేస్ట్ గాడే ఉన్నాడా? బట్టి లేడా? ఎంతమంది లేరా? హనుమంతరావు 80 ఏళ్ళ ముసలాడు వచ్చిన ఆయనకి ఎందుకు రాజకీయము? అసలు వాళ్ళు వద్దు. రాజకీయం అంటే ఏంది? మంచిగా యూత్కి ఉండాలి, తెలివితేటలు ఉన్నాడుకు ఉండాలి. వీడికి ఏం తెలివి ఉందని ఎప్పుడన్నా అసలు మేము చూసాం. అవి పోనీ ఇన్ని మీటింగ్లలో వచ్చినాడు, కాంగ్రెస్ దాంట్లో వచ్చినాడు, ఒక్క రోజు కూడా ఆయన చూడలేదు. డైరెక్ట్ వచ్చినాడు. ఈయన మన కాంగ్రెస్ ప్రభుత్వంకి ఈయన లీడర్ అంటే, ఈ తెలంగాణకు అంటే పీస్ అధ్యక్షుడు అంటే, అది మాకు అప్పుడు తెలిసింది కాబట్టి అసలు మేము ఈ హైదరాబాద్కి ఓటే లేదు. వాడికి ఓటు కూడా ఒక్క ఓటు వేయలేదు. వాడికి పగన ఇది మా మీద. వాడికి ఓటు వేయలేదనే పగ. ఒరే రేవంత్ గా ఈ టీవీ చూస్తే, ఈ ఛానల్ కి నువ్వు చూస్తే మాత్రము నీకు మనిషి ఉన్నాడు అయితే రారా, బయటికి రా. ఏ పబ్లిక్ లో ఏ పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా రా. ఇంకొకటి కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, ఇదొకటి మీకు కూడా చెప్తున్నాను రంగనాథ్ గారు, మీరు కూడా మీకు ఇల్లు సంసారం అన్నీ ఉండొచ్చు. మా ఇల్లు ఇంత ఉండదు. మా ఇల్లు కూలగొట్టి నువ్వు బతుకుతున్నావా? మా ఉసురు ముట్టదా? మా కలకల ముట్టదా? నువ్వు అసలు ఏం మనిషివిరా? అసలు ఇంకొకటి, రేవంత్ రెడ్డి మీదనే కేసు వేయాలి. ఎందుకంటే మా ఇల్లు కూలగొట్టింది మాకు గవర్నమెంట్ ఇవ్వద్దు, మాకు డబ్బులు. ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు ఇవ్వద్దంటే అది మా పైసా. మేము కట్టిన కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, మా నల్ల బిల్లుల పైసలు, మేము అన్ని ట్యాక్స్లు అవి కట్టిన మా పైసా. వాడు ఇయ్యనే వద్దు. రేవంత్ సొంత పైసలు ఇవ్వాలి మాకు. ఒకవేళ ఇల్లు పోయిన వాళ్ళు మూసి అంతా ఆక్రమించుకొని కట్టుకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం? మా గురించి చెప్తలేను, మా మూసి ప్రజల వాసుల గురించి, న్యూ తులసిరాం వాళ్ళ గురించి ఇప్పుడైతే ఎవరైతే కూలగొట్టినారో, ఒకవేళ వాళ్ళు ఈ ఛానల్ ఇలా చూస్తే వాళ్ళందరూ డైరెక్ట్ రేవంత్ రెడ్డి మీద కేసేయండి. మా డబ్బులు గవర్నమెంట్ ఇవ్వద్దు, మాకు రేవంత్ రెడ్డి ఇవ్వాలి, రంగనాథ్ గారు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూలగొట్టినారు, వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వండి. ఈ గవర్నమెంట్ అంటే మళ్ళీ మా పైసా తీసుకొని మాకే పెట్టుడు. నువ్వేంది రవేష్ నా కొడుకు, మా పైసా తీసుకొని మాకు పెట్టుడు. అసలు వద్దు. నీ పైసా వద్దు, నువ్వు వద్దు, నీ సీఎం పదవి మాకు వద్దు. ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు అని చెప్పి మరి వాటి సంగతి ఏంది? మరి ఏమైనా ఆచుకుందా? ఒక్క గ్యారెంటీ మాకు వద్దు. ఇంకొకటి
అది పెన్షన్లు పెంచుతా అన్నాడు. పెన్షన్లు 4,000 అవి పెంచలేవు. నువ్వు ముసలోళ్ళు తెలుసా, ఒక్కొక్కరు ఎంతెంత బాధ 3 నెలల 4 నెలల నుంచి బాధపడుతున్నారు మాకు పెన్షన్లు రాలేవని. ఆ 2,000 వస్తే వాళ్ళకి మందులకో మాకులకో దేనికి అవే. మా ఇంట్లో మా బాబు మెంటల్లీ రిటైర్డ్ బాబు ఉన్నాడు. ఆ బాబుకి పెన్షన్ ఇప్పటి వరకు రాలేదు. నీకు తెలివి ఉందా? ఫస్ట్ అవి చెయ్యి. అవి 6 ప్రణాళికలను చేసి తర్వాత వీటికి అప్పుడు నీది ఏందో తెలుస్తుంది. అరే వీడు ఇంత మంచి చేసాడు, దీన్ని కూడా ఎంత మంచి చేసాడో మూసినని అప్పుడు అనుకుంటాం. ఏ ఒక్కటి చేయలేదు. నువ్వు ఇవేం చేస్తావురా? ఇవి చేసి ఎవరి ప్రక్షాళనలో భాగంగా కంపెనీలు వస్తే ఉపాధి కలుపుతారు అంటారు. మరి మీరు దీన్ని అంగీకరిస్తారు? ఏం అంగీకరించాం? మాకు ఉపాధి ఏం ఉపాధి? ఏడన్నా 30 కిలోమీటర్ల పోయి మాకు బెడ్రూమ్లు ఇస్తే నువ్వు మేము ఇప్పుడు పిల్లలకి పెద్ద మనుషులకి ఏమన్నా సీరియస్ కండిషన్ వస్తుంది 30 కిలోమీటర్ల నుంచి ఏడికేసి మేము ఏడికి రావాలి. అంబులెన్స్ వస్తుందా మాకు? మరి మేము ఆడ నుంచి ఏడికి వచ్చే వరకు వాళ్ళు ఉంటారా చేస్తారా కూడా మాకు తెలియదు. నువ్వు ఆ 30 కిలోమీటర్ నువ్వై ఉండురా. ఇంకొకటి మీరేమో సీఎంలు అయ్యి ఉండి మీకేమో ప్రైవేట్ దవాఖానాలు, మాకేమో గవర్నమెంట్ దవాఖానాల లేదండి. మాకేమో గవర్నమెంట్ దవాఖానాల మాకేమో గవర్నమెంట్ దవాఖానాల నువ్వు మేము ఓట్లేస్తే గెలిచినోడివి నువ్వు. నీకేమో పెద్ద కార్పొరేటర్ దవాఖానాలు, మాకు మున్సిపల్ దవాఖానాల. నువ్వు ఆ మున్సిపల్ దవాఖానలో ఎప్పుడైనా నీకు ఏదైనా రోగం వస్తే నువ్వు ఉండి ఒక వారం రోజులు ఉండి చూడు, నీకు తెలుస్తుంది. అది ఏది లేని చేతన కొడుక. నువ్వు మా ఇల్లు తీసుకొని మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తావని నువ్వు ఎవడు రా మాకు ఇవ్వడానికి? అసలు నువ్వు కష్టపడి కట్టుకున్న ఇండ్లు మేము ఒక్కొక్క మా ఎన్ని బాధలు పడి ఎన్ని బాధలు పడి కూడబెట్టుకొని మేము ఉన్నోళ్ళం మేము. నువ్వు ఇప్పుడు వచ్చి ఇల్లు తీసేస్తాము డబుల్ బెడ్రూమ్లు. ఒక్కొక్కరికి 4 కొడుకులు 3 కొడుకులు ఉన్నారు. ఒక డబుల్ బెడ్రూమ్ లో 4 కొడుకులు ఉంటారా? ఎవ్వరూ ఉండరు. అలాంటి వాడివి నువ్వు ఆలోచించి కొంచెం మా బుద్ధి మార్చుకో. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. కుక్క బుద్ధి అన్నట్టు కుక్కలాగా చేయి. నిన్న మేము కూడా చూసాము, మేము కూడా నిన్న చూసాము. రంగనాథ్ గారికి బాగా పడ్డిన అక్షంతలు వీడికి ఎప్పుడు పడతాయో ఇంకా తెలియదు. కానీ వీడి దింపుతామా అదే ఇందాక చెప్పాను కేసీఆర్ గారు బట్టలు ఊడగొడతాను కదా, నువ్వు రారా, నీకు తెలుసు. నీకు ఊడగొడతారో వాళ్ళకు ఊడగొడతారో తెలుస్తుంది. ఇప్పుడు హైకోర్టు కూడా తెలుస్తుంది నీకు. నువ్వు అసలు సీఎం పదవులకే అధికారం అసలు అర్హుడవే కాదు, నిరార్హుడు నువ్వు అసలు. కానీ మళ్ళీ 10 నెలలు కూడా కాలేదు, 10 కథలు పడుతున్నావు. నీ ఒక్క కూతురి గురించి ఇంత సంపాదన నీకెందుకురా? నువ్వు ప్రజలు అందరూ నా బిడ్డలు నా ప్రజలు అనుకొని చూడు. ఒక రాజు అంటే ఏంది? ప్రజలను కాపాడేటోళ్ళు. నీ అసలు చెత్తన భక్షించేటోళ్ళు కాదు, మళ్ళీ ఇల్లు కూలగొట్టేటోళ్ళు. అంటే నీ బిడ్డ కూడా అట్లాంటిదే చేస్తావా? నీ బిడ్డకు చేసి చూడు ఫస్ట్, నీ మన్మడికి చేసి చూడు నువ్వు. తర్వాత మా దగ్గరికి రా. నీ బిడ్డను ఒక వారం రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ వండండు, జ్వరం వస్తే నీ మన్మని వండబెట్టు. అప్పుడు తెలుస్తుంది మా బాధలన్నీ ఏంటివో. డబల్ బెడ్రూమ్ లో పోయి నీ బిడ్డను ఒక వారం, నీ అల్లుని పోయి ఆ వారంలో అయినా నీ సొత్తా ఇది మాది. నీ అమ్మాయి సంపాదించిన ఆస్తి అనుకోని మాది తీసుకుంటావా నువ్వు? నీ అత్తగారు సొత్తు అని మాది తీసుకుంటావా? లేకపోతే నువ్వు సంపాదించి మాకు ఇచ్చిన ఇండ్లని తీసుకుంటావా? నువ్వు ఏ అధికారంతో తీసుకుంటావు? నువ్వు మేము కష్టపడి సంపాదించుకున్న ఇల్లు నువ్వు వద్దు. మాకు ఈ డబల్ బెడ్రూమ్లు వద్దు, ఏవి వద్దు.